హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే కథ అత్యాశకు పోతే. కథ చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. సమాన లక్షణాలున్న వారందరూ ఒకే చోట చేరడం సహజం. వీరందరూ గర్భదరిద్రులు. నిలవడానికి నీడ లేకుండా ఒక పూట తింటే మరో పూట పస్తుండేవారు. నలుగురు ధనం సంపాదిద్దామనే ఆశయంతో విశాల ప్రపంచంలోకి బయలుదేరారు. ఊరు వదిలి కృష్ణానది గట్టు మీద ప్రయాణం సాగించారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒకచోట జడలు కట్టుకుపోయిన జుట్టుతో ఒక సన్యాసి వీరి కంటబడ్డాడు. ఆ సన్యాసికి వారు సాష్టాంగ ప్రణామం చేసి తమ కోరికను అతడితో విన్నవించుకున్నారు. యోగ శక్తితో తమకు సహకరించమని వేడుకున్నప్పుడు ఆ సన్యాసి వారికొక జ్యోతిని ఇచ్చి, ఈ జ్యోతిని మీ చేతులలో పట్టుకొని మీరు హిమాలయ పర్వతాల వైపుకు బయలుదేరి వెళ్ళండి. చేతిలో నుంచి జ్యోతి ఎక్కడ పడితే అక్కడ భూమిని త్రవ్వండి. మీకు కావలసినంత ధనం లభిస్తుంది అని చెప్పాడు. ఆ నలుగురు ఆ జ్యోతి పట్టుకొని హిమాలయ కొండల వైపు బయలుదేరారు. ఒకచోట ఆ జ్యోతి చేతులలో నుంచి పడిపోయింది. సన్యాసి వారికి చెప్పినట్టుగా అక్కడ భూమిని లోతుగా తవ్వారు. అది ఒక పెద్ద రాగి గని. ఆ నలుగురిలో ఒకడు తనకు కావలసింది తీసుకొని దానితో తృప్తిపడి వెనుకకి వెళ్ళిపోయాడు. మిగిలిన ముగ్గురు జ్యోతిని పట్టుకొని యథాప్రకారం తిరిగి ప్రయాణం సాగించారు. మరొక చోట జ్యోతి జారి పడిపోయింది. అక్కడ తవ్వి చూశారు. అదో పెద్ద వెండి గని. ఆ ముగ్గురిలో ఒకడు ఆ వెండితో తృప్తి చెంది ఇంటికి వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరు ఇంకా ఉత్తమమైనది దొరుకుతుందేమోనని బయలుదేరి నడక ప్రారంభించారు. మూడోసారి జ్యోతి పడిపోయింది. వీరిద్దరూ శ్రమపడి తవ్వారు. బంగారం. అదో బంగారు గని. మూడో స్నేహితుడు దాంతో బాగా తృప్తిపడ్డాడు. ఇంకా నాలుగోవాడు అత్యాశతో మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. వజ్రాలు, రత్నాలు లభిస్తాయని ఆశించాడు. ప్రయాసతో బహుదూరం ప్రయాణించాడు. కొంత దూరం వచ్చేటప్పటికి ఒకచోట ఒక మనిషి తల మీద పెద్ద చక్రం గిరగిరా తిరుగుతూ ఉంటే అక్కడ ఆగి, ఇదేమిటి నీ తల మీద ఈ చక్రం అలా తిరుగుతుంది అని అడిగాడు. ఆ పెద్ద మనిషి, మొదట ఈ చక్రాన్ని నీ తల మీద పెట్టుకో, తర్వాత కథ చెప్తాను అన్నాడు. దీనికి ఆ నాలుగోవాడు ఒప్పుకున్నాడు. కథ విందామని ఆ చక్రాన్ని తన తల మీదికి పెట్టనిచ్చాడు. ఆ పెద్ద మనిషి కథ చెప్పడం ప్రారంభించాడు. నేను నీలాగే ఈ సౌభాగ్య జ్యోతిని పట్టుకొని ఇంతవరకు వచ్చాను. నేను ఎంతో ఆశపడ్డాను. నేను దొరికిన రాగితో తృప్తి పడలేదు, దొరికిన వెండితో తృప్తి పడలేదు. నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఈ చక్రం అతడి తల మీద గిరగిరా తిరుగుతుంది. నీలాగే నేను ఈ చక్రంలో తలదూర్చాను. ఇటువంటి తప్పు ఇంకొకడు చేసి నీకు విముక్తి కలిగించే వరకు ఈ చక్రం నీ తల మీద ఇలా తిరుగుతూనే ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. అత్యాశకు పోతే ఏమవుతుందో విన్నారు కదా. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.